వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ నవీన్ టైల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈరోజు చెన్నై పోతానా, చిన్న పని పైన అయితే పోతున్నాం అనమాట ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నుంచి మా కాలేజ్ దగ్గర నుంచి ఫస్ట్ ఎర్రగుంటలోకి పోయి ఎర్రగుంట నుంచి ట్రైన్ ఉంది, డైరెక్ట్ ట్రైన్ అయితే 12:40 ఉంది. దారిలో అయితే పోతూ మాట్లాడుకుందాము. ఎందుకు పోతానా, ఎక్కడికి పోతానా, ఎవరెవరు పోతున్నారు అన్ని దారిలో అయితే చెప్తాను. దారిలో అందరూ యాడ్ అవుతారు. ఏదో గాయస్ వీడైతే బండి తోలుతున్నాడు. ఈ వీడియో లాస్ట్ వీడియో కావచ్చు, చూద్దాం మరి. బతికుంటే వీడియోస్ తీసా, లేదంటే ఇప్పుడు చూస్తున్న పొద్దున్న చూసారంటే దుమ్ము టూర్ లాగా ఉంటుంది, మొత్తం దుమ్మే అనమాట. ఇప్పుడైతే చాలా క్లీన్గా ఉంది. ఇలానే మెయింటైన్ చేయండి బాబా, మనం తిరిగే చోటుని మనమే బాగా చూసుకోవాలి. మనోడు కార్ అయితే తీసుకొచ్చాడు, వీళ్ళు కూడా వస్తారంట. మీరు దొంగలు అనుకొని కొడతారా ఏడన్నా? మీరైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మామ. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫుల్ చలి పెడుతుంది. ఈ ట్రైన్ ఏమో ఈరోజే డిలే. చలి కాదురా, ఈసీ చేసినావురా. అరే ఏసీ వేసినాం, బయట కూడా నన్ను ఎవరో గమనిస్తున్నట్టు అనిపిస్తున్నాగా. ఫ్రెండ్స్, ఒక 2 గుంట నక్కలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? ఈడేమో ఇంటికి పోవాలా, మేమేమో చెన్నై పోవాలా. దీని అమ్మ జీవితం. అంటే జాయిన్ అవుతారులే బ్రో, మీ మధ్యలో కడప జంక్షన్ లో. బాయ్ రా. టికెట్ తీసుకొని లోపలికి పోతే మంచిది. టికెట్ అయితే ఇదేనమాట, ఎర్రగుంట నుంచి చెన్నై రైల్వే స్టేషన్. చాలా బాగుంది. నేను ఎప్పుడు కడపలో ఎక్కుతాను, ఇప్పుడైతే ఎర్రగుంటలో ఎక్కుతాం. ఫస్ట్ టైం చెన్నై. ఇప్పుడే లోపలికి వచ్చి కూర్చున్నానా, నాకైతే ఒకటి కనపడుతుంది. ఇది నాకే కనపడుతుందో అందరికి కనపడుతుందో తెలియదు. మీకైతే ఇప్పుడు చూపిస్తాను, మీరు కూడా చూసి చెప్పండి మీరేమనుకుంటున్నారు దీని గురించి. చెత్త కుండీలను ఉపయోగించండి, ఆర్ ఇక్కడ చెత్త వేయరాదు అని ఉంటుంది కదా, అవి ఎక్కడైనా ఉన్నాయండి. ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్గా ఇదే జరుగుతుంది. చూడండి, అది ఫుడ్ ప్లేట్స్ అనమాట. తిన్నట్టని ఇక్కడ వేసేసారు. నేను చాలా చోట్ల చూసాను. సార్ అంటే కనపడుతుంది నాకు, చాలాసార్లు అయితే చూసా. ఎప్పుడు అట్టే కనపడుతుంది. మీకు కూడా అట్లా కనపడింటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి, తెలుసుకుంటాను నేను. అయితే కుక్క పిల్లలు ఉన్నాయన్నమాట, దానికాడి పోయి వీడియో తీస్తా, చూద్దాం. దాని అమ్మ కూడా ఉంది, పాలు తాగుతాను. ఏమంటే ఏమో, దాని దగ్గరికి పోతానా. ఎదురైన తొలి సహచరిలా కలిసావు నా తోడు, క్షణమైన వీడవు ఇన్నాళ్ళుగా ఓ ఒంటరై నేను, ఏ బదులైన లేదు అని మిగిలాను ప్రశ్నలా. నీవే నన్ను చేరగా మౌనం మాట అయి. ఇదే అన్నమాట ట్రైను, మనం పోయేది చెన్నైకి. దీంట్లోనే చూద్దాం. ఫ్రంట్ బోగిలలో అయితే ఫుల్ ఉన్నారు, బ్యాక్ ఎలా ఉంటారో ఏమో. ట్రైన్ అయితే ఎక్కినాము, ట్రైన్ అయితే ఫుల్ ఉంది. నేనేమో డోర్ దగ్గర నిలబడుకొని బయట చూస్తా ఉన్నా, ఎప్పుడెప్పుడు వస్తారు మా వాళ్ళని. అంతలోకి వచ్చేసినారు. నీ పనిలో పడాల్సింది. బాబు లేవు, నిలబడుకున్నా కూడా నిద్రపోతున్నాడు అంటే అర్థం చేసుకోండి. అయినా కూడా వదలలేదు నాకు. వీళ్ళందరేమో ఎవరి పాటికి వాళ్ళు నిలబడుకొని నిద్రపోతున్నారు, నాకేమో కూర్చుంటే నిద్ర రాలే. వీళ్ళైతే నిలబడి నిద్రపోతున్నారు. అలా ఒక 4 గంటలకి చెన్నై అయితే వచ్చేసింది. పరంబుల్ల దిగి మళ్ళీ పరిగెత్త ట్రైన్ ఎక్కినాము.